డీహైడ్రేషన్తో కిడ్నీలో రాళ్ళు. రాష్ట్రంలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య మార్చి ఏప్రిల్ నెలల్లో రెట్టింపు. గాంధీ ఉస్మానియా నిమ్స్కు క్యూ కడుతున్న బాధితులు. గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు తప్పవని డాక్టర్ల హెచ్చరిక. హైదరాబాద్లోని ప్రధాన ఆసుపత్రుల్లో నమోదైన కేసుల సంఖ్య ఇలా ఉన్నాయి. ఆసుపత్రి చలికాలంలో మార్చి ఏప్రిల్లో, చలికాలంలో ఎట్లుండే మార్చి ఏప్రిల్లో ఎట్లుండే ఈ డిహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్ళు అనేది ఈ లెక్క. ఉస్మానియా ఆసుపత్రిలో చలికాలంలో 500 కేసులు నమోదైతే ఎండాకాలం మార్చి ఏప్రిల్ వచ్చే వరకు 1000 కేసులు, అంటే రెట్టింపు అయిపోయినాయి. ఇక నిమ్స్ ఆసుపత్రికి వస్తే చలికాలంలో 400 ఉంటే ఎండాకాలంలో వచ్చే వరకు 800 అయినాయి, డబుల్ అయినాయి. ఇక గాంధీ హాస్పిటల్కి వస్తే 200 ఉండే చలికాలంలో, ఇది ఏప్రిల్ వచ్చే వరకు 300 అయినాయి, కొంచెం ఇక్కడ తగ్గినాయి కేసులు. కాబట్టి డీహైడ్రేషన్ అంటే ఏం ఎండకపోతే మనకు మొత్తం చెమటలు మొత్తం ఇట్లా గడగట్టి చెమట అనేది రాకుండా మనకు కొంత తల తిప్పినట్టు అవుతుంది. ఆ తల తిప్పినట్టు అయి పడిపోయే అవకాశం కూడా వస్తుంది. బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి అన్నట్టు. మనకు ఓ విధంగా బలం ఉండదు, ఒంట్లో సత్వం ఉండదు. కాబట్టి మీరు ఎండకు పోతుందా అంటే ఒక బాటిల్ పట్టుకొని పోరు. ఇంకేమైనా దగ్గర పైసలు ఉన్న వాళ్ళు అయితే కొబ్బరి బాండం ఓ లీటర్ బాటిల్ కొనుక్కొని పోరు. ఒకవేళ పైసలు లేని వాళ్ళు అయితే ఇంటికాన్నే ఓ బాటిల్లో నీళ్ళు నింపుకొని పోరు. పోయి ఎక్కువసేపు ఎండలు ఉండకుండా అప్పుడప్పుడు నీడకు ఉండే ప్రయత్నం చేయండి. గంట తరబడి ఎండలో ఉంటే కోడిపిల్ల కంటే అద్భుతంగా చచ్చిపోతాం. కాబట్టి డీహైడ్రేషన్ వల్లనే కిడ్నీలో రాళ్ళు కూడా వస్తున్నాయట. అటు డిహైడ్రేషన్ అయ్యి చనిపోతారు, ఇటు డిహైడ్రేషన్ అయ్యి మళ్ళీ కిడ్నీలో రాళ్ళు. కాబట్టి కిడ్నీలో నీళ్ళు ఎప్పటికప్పుడు నిలువ ఉండాలి. నిలువ ఉంటే ఆ కిడ్నీలు ఎప్పటికప్పుడు నీటిని ఫ్రెష్ చేస్తూ ఈ కిడ్నీల ద్వారా మళ్ళీ మనకు పంపింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో డిహైడ్రేషన్ వల్ల కిడ్నీలలో రాళ్ళు కూడా వస్తున్నాయట. కాబట్టి మిమ్మల్ని మీరు మరి నీళ్ళు సమయానికి నీళ్ళు తాగి, గంటకోసారి నీళ్ళు తాగి, అర్ధ గంటకోసారి నీళ్ళు తాగి కిడ్నీలను కాపాడుకునే ప్రయత్నం చేయాలని మా యొక్క విన్నపం.